అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. ఏదైతే అల్లు అర్జున్ గారు ఏదైతే పుష్ప 2 సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మీద రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద సంచలన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అంశం మీద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అంశం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైర్ ఏదైతే ఇష్యూ ఉన్నదో అది బలంగా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మీద ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించిన అనేక విషయాల్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ సంధ్యా థియేటర్లో ఆ సినిమా ఆ రోజు ఏదైతే ఆ రోజు కొద్దిసేపట్లో సినిమా ఆ థియేటర్లో వేయబోతున్నారో ఆ టైంకి అల్లు అర్జున్ గారు రోడ్డు షో చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే అల్లు అర్జున్ గారికి సెకండ్ ఇచ్చేందుకు, అదేవిధంగా అల్లు అర్జున్ గారిని కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారి దగ్గర ఉన్న 50 నుంచి 60 వరకు ఉన్న బౌన్సర్లు మాత్రం ఆ అభిమానుల్ని అదేవిధంగా కొంతమందిని అక్కడ బలంగా తోసివేయడం జరిగింది. అల్లు అర్జున్ గారి దగ్గరికి రానివ్వకుండా చేసే ప్రయత్నంలో పెద్ద ఎత్తున చాలామంది కింద పడిపోయారు. ఆ ఘటనలోనే ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు ప్రధాన కారణమని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ మూవీ అయిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు అక్కడే థియేటర్ దగ్గరే ఉండిపోయారు, వెళ్లకుండా ఉండిపోయారు. ఆ పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఈ రకమైన ఇష్యూ జరిగింది, ఇక్కడ తోపులాట జరుగుతుంది, వెళ్ళిపోమని చెప్పినా సరే అల్లు అర్జున్ గారు సహకరించలేదు, పోలీసులు కూడా సహకరించలేదు అనే విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో చాలా ఏదైతే అల్లు అర్జున్ గారి సంఘటన ఉందో అదేవిధంగా సంధ్యా థియేటర్ సంబంధించిన సంఘటన ఉందో ప్రధానంగా ఈ యొక్క కేసులో మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి యొక్క పొరపాటు అదేవిధంగా నిర్లక్ష్యం అనేది ఉంది, అదేవిధంగా పోలీసులు కూడా సహకరించలేదనే విషయం ప్రధానంగా అసెంబ్లీలో వివరించడం జరిగింది. కాబట్టి ఏదైతే అల్లు అర్జున్ గారికి సంబంధించిన కాంట్రవర్సీ జరుగుతుందో కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు కక్షపట్టి చేసాయి అనేది ఏదైతే వార్తలు వస్తాయో అవి కాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా బలంగా అసెంబ్లీలో తన యొక్క ఏదైతే జరిగిన సంఘటనని వివరించారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ మధ్యకాలంలో ఏదైతే గత 10 రోజుల నుంచి వస్తున్న వార్తలకి ఏదైతే విమర్శలకి ఈ అసెంబ్లీ వేదిక మీద చాలా క్లియర్గా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడం వల్ల దీనికి ప్రధాన కారణం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ గారు అదేవిధంగా ఈ సంధ్యా థియేటర్ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్తున్న విధానం చూస్తే చాలా భావోద్వేగంతో కూడిన వాతావరణంలో మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.